హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో నో స్మార్ట్ కుకింగ్ నో బ్యూటీ. ఎందుకంటే ఈరోజు మీరు ఆల్రెడీ టైటిల్ చూసుంటారులేండి, అఫోర్డబుల్ ప్రైస్లో మేము తీసుకున్న డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది చూపించబోతున్నానండి. ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాను నేను డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ అని చెప్పి చూపిస్తున్నారు. చాలా కాస్ట్లీగా అనిపిస్తుంది. కాకపోతే కొంతమంది లో బడ్జెట్లో చూసేవాళ్ళు, అలాగే అఫోర్డబుల్ ప్రైజెస్లో చూసేవాళ్ళు ఉంటారు కదా, అంటే నాలాంటి వాళ్ళు అన్నట్టు. దీని కాస్ట్ ఏంటి, ఎక్కడ తీసుకున్నాము, మేము ఉండేది ఎక్కడ అనేది అంతా చెప్తాను. అండ్ ఎలా ఆర్గనైజ్ చేసేది కూడా చూద్దాము. బిఫోర్ దాట్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేసండి. ఓకేనా? మరి లేట్ చేయకుండా ముందు నేను నా డ్రెస్సింగ్ టేబుల్ని ఎలా ఆర్గనైజ్ చేసానో చూసేద్దాం. ఓకే, ఫ్రెండ్స్ చూడండి, ముందు నేను చూపిస్తున్నాను ఓవరాల్గా ఎలా ఉంది ఏంటి అనేది. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో కానీ వచ్చేస్తుంది అనమాట ఇలాంటి డ్రెస్సింగ్ టేబుల్ అయితే. ఈ సైడ్ ఏంటంటే మనకి కార్నర్స్ కానీ ఇచ్చారండి. వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం డైలీ యూజ్ చేసేవి అక్కడ పెట్టానమాట, మేము యూజ్ చేసేవి. సో ఇక్కడ కీ చైన్ కానీ ఇచ్చారు, అంటే ఏమన్నా ఇంపార్టెంట్ థింగ్స్ అలా పెట్టుకోవడానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ లోపల అయితే ఇలా ఉందండి, 4 పార్టీషన్స్ అలా ఉంటుంది. ఫస్ట్ దానిలో వచ్చేసి నేను పెట్టుకుంది ఆరెంజ్ పీల్ పౌడర్, అలాగే నీమ్ పౌడర్, ఇది వచ్చేసి బంజారాస్ బ్లాక్ హెన్నా, బంజారాస్ టర్మరిక్ పౌడర్, యాక్నే స్టార్ అండ్ స్విస్ బ్యూటీ ప్రోడక్ట్ ఆల్రెడీ మీకు చూపించినాను కదా చాలా బ్యూటీ వీడియోస్లో. తర్వాత అది బయో ఆయిల్ అండి, పక్కన ఉండేది ఆరెంజ్ కలర్లో. ఇవేంటంటే డెర్మా రోలర్, అలాగే టానిక్ అండి, హెయిర్కి సంబంధించింది. మా హస్బెండ్ కోసం అని చెప్పి తీసుకున్నాము, కానీ పెద్దగా యూజ్ చేసింది లేదు, కానీ పడేయలేక ఇంకా ఎక్స్పైరీ డేట్ ఉందని చెప్పి పెట్టేస్తున్నాను అలాగా. అండ్ ఇదేంటంటే ఎవరి యూత్ న్యాచురల్స్ అండి, ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్, చాలా బాగుంటుంది ఫేస్కి. అండ్ ఇది ప్యాంటీన్ ఆయిల్ రీప్లేస్మెంట్ అండి. చాలామందికి అంటే ఆయిల్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు కదా, సో అలా అందుకని చెప్పి మా హస్బెండ్ తీసుకున్నారు అది. ఇది హనీ అండ్ మిల్క్ బాడీ స్క్రబ్, ఆల్రెడీ రివ్యూ చేస్తున్నాను దాని గురించి. కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. ఫ్రమ్ ఓరిఫ్లేమ్ అది. ఇది ఎవరి యూత్ న్యాచురల్స్ పీల్ ఆఫ్ మాస్క్, ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్. అండ్ ఇది యాక్టివేటెడ్ చార్కోల్ మాస్క్ అండి, బాగుంటుంది ఇది. కానీ మధ్యలో ఒకటి మిస్ అయింది కదా, పతాంజలి ఎలోవెరా జెల్ అది. ఇంకా ఇవి వచ్చేసి హెయిర్కి సంబంధించి లివాన్ సీరం ఒకటి, అలాగే స్ప్రే కూడా. మధ్యలోది లాక్మే పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్, చాలా రోజులైంది కొని, ఇప్పుడు అంతగా యూజ్ చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే డార్క్ సర్కిల్స్ ఉన్నాయి మా హస్బెండ్కి కొంచెం, సో అందుకని చెప్పి ఓరిఫ్లేమ్ నుంచి తీసుకున్నాము, చాలా బాగుంది రిజల్ట్. ఇంకోటి డే క్రీమ్, అండ్ పక్కన వచ్చేసి ఇవి సమ్ సీసీ క్రీమ్స్, అలాగే ఫౌండేషన్ అనమాట. ఇది డాజ్లర్ ఫౌండేషన్ అండి, నాకేమో పెద్దగా నచ్చలేదు, సో దానికి ఇంకా ఎక్స్పైరీ డేట్ ఉంది, పడేయకుండా పెట్టున్నాను, ఏదో ఒక రకంగా దాన్ని యూజ్ చేయాలి అన్న ఉద్దేశంతో. అండ్ ఇది జియోదని సీసీ క్రీమ్ అండి, చాలా బాగుంది, సూపర్గా ఉంది. దాని గురించి రివ్యూ ఇస్తాను త్వరలోనే. ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను, ఒక 2-3 టైమ్స్ చేశాను, చాలా బాగుంది. అండ్ పక్కన లాక్మే ఇన్విజిబుల్ ఫౌండేషన్, బాగుంటుంది అది కూడా. అండ్ డాబర్ గులాబరీ రోజ్ వాటర్, అలాగే ఓరిఫ్లేమ్ ప్రోడక్ట్ అండి, అది టోనర్. తర్వాత నా కాంటాక్ట్ లెన్స్ అవి. ఇవి వచ్చేసి ఏంటంటే రిలయన్స్ ట్రెండ్స్లో తీసుకొచ్చారు మా హస్బెండ్, నెయిల్ పాలిష్ రిమూవర్స్, 1+1 ఆఫర్ ఉంటే తీసుకొచ్చారు. ఈ లాక్డౌన్లో అస్సలు నెయిల్ పాలిష్ రిమూవర్ దొరకలేదు నాకు, సో ఓపెన్ చేసిన తర్వాత వెళ్తే అవి ఉన్నాయని తీసుకొచ్చారు ఆయన గుర్తుగా. అండ్ ఇవి పెట్రోలియం జెల్లీ, ఇది మా హస్బెండ్కి హెయిర్ జెల్ అనమాట, పెద్దగా ఏమి యూజ్ చేయరు, కాకపోతే ఉంది, పడేయకుండా ఉంది. ఎక్స్పైరీ డేట్ ఉన్నాయని ఉంచిపెట్టున్నాను పడేయకుండా. అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ పోర్షన్లో నెయిల్ పాలిష్ కలెక్షన్ ఉంది నాది, మరి ఎక్కువ ఏం లేదు కానీ ఒక రకంగా ఉన్నాయి, దాని గురించి చెప్తానులేండి మళ్ళీ. తర్వాత బడ్స్ ఉన్నాయి. ఇవేంటంటే ఈ మధ్య మేము వెట్ టిష్యూస్ ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటున్నాం అనమాట. ఇది నాకు బాగా నచ్చింది, చాలా సాఫ్ట్గా ఉంది, సో ఫేస్కి యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఉంచేసాను. అండ్ ఇక్కడ
ఏమంటారు స్టిక్కర్స్ అవి పెట్టేశాను అనమాట. కింద పాత వ్యాలెట్స్ అవి ఉన్నాయి. ఇంకా బయట విషయానికి వస్తే అంటే కార్నర్ విషయానికి వస్తే డైలీ యూజ్ చేసుకునేవి మా ఆయన స్ప్రే ఉంది అక్కడ పార్క్ అవెన్యూ. అలాగే నేను రెగ్యులర్గా యూజ్ చేసేది వైట్ టోన్ పౌడర్. అండ్ అది చూసారా బుడ్డగా ఉండేది వైట్, దానిలో మాయిశ్చరైజర్ అండి. అది నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అందులో వేసుకొని వెళ్ళేదాన్ని. హ్యాండ్స్ ఊరుకునే డ్రై అయిపోతూ ఉండేవి. సో ఇప్పుడు వెళ్ళట్లేదు కదా, ఇంట్లోనే ఉన్నాం కదా అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం కదా, అందుకని బయట పెట్టేశాను. అవి వచ్చేసి నా మాయిశ్చరైజర్, మా హస్బెండ్ మాయిశ్చరైజర్, అలాగే కోకోనట్ ఆయిల్. ఇవి రోలాన్స్ అండి ఫ్రమ్ ఒరిఫ్లేమ్. ఇది లేడీస్ ఉమెన్ ఏమంటారు విమెన్ అండర్ ఆర్మ్ రోలాన్స్ అండి, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి జెంట్స్ది. ఫ్లేవర్స్ కానీ చాలా బాగున్నాయి. ప్రోడక్ట్స్ నిజంగా చాలా బాగున్నాయండి. ఇంతకుముందు అయితే మా హస్బెండ్ ఇది యూజ్ చేసేవాళ్ళు, ఇంకా ఉంది అది, సో అందుకే అది పడేయలేదు. సింతాల్ రోలర్ అనమాట. అండ్ ఇది పతంజలి హైపో వచ్చేసింది, అందుకే నేను తెచ్చిపెట్టుకున్నాను ఇంకోటి. ఇది కానీ ఫెయిర్నెస్ క్రీమ్ అండి, ఫేస్ క్రీమ్. అది కానీ ఒరిఫ్లేమ్ ప్రోడక్టే. తర్వాత అది జోలెన్ క్రీమ్. ఇక్కడ దువ్వెనలు అవి పెట్టేశాను. అండ్ ఇక్కడ విషయానికి వస్తే ఈ పౌచ్ మీకు గుర్తుందా, నేను ఒరిఫ్లేమ్ నుంచి ఫస్ట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు నాకు డిస్కౌంట్లో వచ్చిన పౌచ్ అండి ఇది. ఇందులో ఏంటంటే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేరే పౌచ్ వాడుతుండేదాన్ని, సో ఇప్పుడు దీంట్లోకి షిఫ్ట్ చేశాను. దీని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తానండి, నేను ఆఫీస్కి ఏం క్యారీ చేస్తాను ఎట్లా అనేది, అందుకే దాన్ని పక్కన పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి దీని గురించి కానీ నేను ఆల్రెడీ వీడియో పెట్టినానండి. ఇది మేము తీసుకుంది డీమార్ట్లో, ఇక్కడే బెంగళూరులోనే. 199 రూపీస్కి వచ్చింది, 199 రూపాయలకి. అండ్ చాలా బాగుంటుంది ఇది, మీకు ఆల్రెడీ చూపించున్నాను కూడా. అక్కడ చూసారా కీ వేసుకోవడానికి కానీ ఉంది. లోపల ఏంటంటే మనకి 3 పార్టీషన్స్ ఉంటాయి. సో నాకు నచ్చినట్టు నేను సర్దుకున్నాను. ఇందులో నా ఇయర్ రింగ్స్ కొంచెం ఎక్కువ హెవీగా ఉండే ఇయర్ రింగ్స్ ఇవి ఒక 5-6 జతలు ఉన్నాయి. ఈ పక్క అన్నీ చూపించలేదు, ఆల్రెడీ నేను పెట్టున్నాను వీడియో అనుకుంటా నా ఇయర్ రింగ్స్ కలెక్షన్లో. ఇవేంటంటే గోల్డ్ ఏమంటారు గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. రింగ్స్, అలాగే చైన్ ఒకటి ఉంది. అంటే డైలీ యూజ్ చేసుకోవడానికి అన్నట్టు ఇక్కడే పెట్టేస్తాను నేను, లోపల అట్లాగేం పెట్టకుండా. ప్రతిసారి లోపలికి వెళ్ళి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ పెట్టేశాను అనమాట, అందుబాటులో ఉంటాయి అన్నట్టు. అలాగే ఇది నా నల్లపూసల దండ, ఇంకో నల్లపూసల దండ లోపల ఉంది చూడండి అది. అండ్ ఇవేంటంటే మెట్లు అండి, కాళ్ళకు మెట్లు. గోల్డ్ కాదు అవి, ఇత్తడివో ఏవో సంథింగ్ మా అక్క తీసింది. కాకపోతే నాకు అవి నచ్చలేదు, షూ వేసుకున్నప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గుచ్చుకుంటూ ఉన్నాయని చెప్పి తీసి పక్కన పెట్టేశాను. అండ్ ఇవి ఇయర్ రింగ్స్, డైలీ నేను యూజ్ చేసే ఇయర్ రింగ్స్ ఇవి. చెప్పాను కదా నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో, నాకేంటంటే మల్టీ కలర్స్ అంటే ఇష్టం అనమాట, దేని మీద కానీ ఇట్లాగే సూట్ అయిపోతాయి కదా అని. ఇవి స్టడ్స్ చాలా బాగుంటాయి. 1-2 జతలో ఉన్నాయి స్టడ్స్ అయితే, అన్నీ ఊర్లో ఉండిపోయాయి. సో ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు తెచ్చుకుంటామో తెలీదు. ఇందులో అయితే ఈ స్టఫ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాం. మాకంటే అప్పుడు ఈ మేకప్ కిట్ వేసుకునే బాక్స్ దొరకలేదన్నమాట, మేకప్ కిట్ది. సో అందుకని చెప్పి దీన్ని తీసేసుకొని ఇందులోనే మొత్తం క్యారీ చేసాము మ్యారేజ్ అప్పుడు అంతా. దాన్ని అందుకే ఇంకా గుర్తుగా ఇది మ్యారేజ్ అప్పుడు తీసుకున్నది అన్న గుర్తుగా అని చెప్పి ఉంచుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే నివ్యా క్రీమ్ ఉంది, అలాగే లాక్మే 925 కాంపాక్ట్ ఇది. అండ్ హైలైటర్, ఇవి నా మ్యారేజ్ అప్పుడు యూజ్ చేసిన హైలైటర్ అదే. అండ్ ఇవేంటంటే బ్యూటీ బ్లెండర్, ఇది నా ఫేవరెట్ పఫ్. నార్మల్గా పౌడర్ అది వేసుకోవడానికి ఇదే యూజ్ చేస్తాను, కాంపాక్ట్ కూడా దాంతోనే వేసుకుంటాను చెప్పాలంటే. అండ్ సమ్ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి, పాండ్స్ బీబీ క్రీమ్, అలాగే లాక్మే లిప్స్టిక్. ఇదేంటంటే కొంచెం తక్కువ నేను యూజ్ చేయడము, సో అందుకని చెప్పి ఇక్కడ పెట్టేశాను. అలాగే లాక్మే కాజల్ ఐలైనర్ కానీ ఉంది, లిక్విడ్ ఐలైనర్. అండ్ సమ్ స్కెచెస్ ఉన్నాయి, ఐలైనర్ వేసుకునే స్కెచెస్, అలాగే మస్కారా, కాజల్ అట్లా ఉన్నాయన్నమాట ఆడ కొన్ని. సో అందులో ఉండే స్టఫ్ అయితే అదండి. అండ్ ఇక్కడ కింద వచ్చేసి కింద కానీ మనకి కీ ఇచ్చారు, ఇలా ఉందండి ఇక్కడైతే.
టిక్ టాక్స్ అవి ఉంటాయి కదా, పిన్నులు అవి ఉంటాయి అందులో. అండ్ పక్కన వచ్చేసి అమ్మవారికి పెట్టిన గాజులు అండి అవి. అండ్ కాటన్ ప్యాడ్స్, అలాగే ప్యాంపర్స్, వెట్ టిష్యూస్ అవి నా ఫేస్కి యూజ్ చేసుకుంటాను, చాలా బాగుంటాయి సాఫ్ట్గా. అండ్ ఇవి వాచెస్ అండి. ఈ కలెక్షన్ నేను విడిగా చూపిస్తాను, అందుకే పెద్దగా ఏం చూపించట్లేదు. ఇది వచ్చేసి ఫేస్ టిష్యూ అండి, వెట్టది కాదు, నార్మల్ది అనమాట. ఇక్కడైతే ఇలా ఉంటుంది. అండ్ కింద వచ్చేసి ఇంక ఇది లాస్ట్ పోర్షన్ అన్నట్టు చూడండి. ఇక్కడైతే మా ఆయన స్టఫ్ కానీ ఉంటుంది, అంటే ఆయన జిలెట్వి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వెట్ టిష్యూస్ అవి, ఎందుకంటే వెట్ టిష్యూస్ ఎక్కువగా యూజ్ చేస్తుండేది మేము, శానిటైజ్ చేసుకోవడానికి మంచిగా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ నుంచి ఓరిఫ్లేమ్ నుంచి వచ్చిన బ్యాగ్స్ అవన్నీ కొని ఇక్కడే పెట్టేస్తున్నాను. అండ్ బంజారాస్ హెన్నాలు అవన్నీ ఇక్కడే పెడతాను అన్నమాట. కొంచెం తక్కువగా యూజ్ చేసే స్టఫ్ అంతా కింద పెట్టేస్తాను. అండ్ ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది అప్పుడెప్పుడో నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ నాకు ఇచ్చారనమాట, కీ చైన్. దాని లోపల బియ్యం గింజ మీద మా ఇద్దరి పేర్లు ఉంటాయి, చూపిస్తాను చూడండి. గుర్తుగా అట్లాగే ఉంచేసుకున్నాం, పాడైపోయినా సరే, కీ చైన్ అదంతా పాడైపోయినా సరే అట్లాగే ఉంచుకున్నాను. చాలా ఇష్టం నాకు ఇది. చూసారు కదా, రాజేష్ అలాగే స్వాతి. కొన్ని ఇలాంటి మెమరీస్ అలాగే ఉంచుకోవాలి, పడేయకూడదు అన్న ఉద్దేశంతో ఉంచుకున్నాను. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ హడావిడి అలాగే ఏమీ ఉండదు. ఒక చిన్న ఫ్యామిలీకి ముచ్చటగా సరిపోతుంది. అండ్ ఇది బాబా నేను ఎందుకంటే అక్కడ స్టిక్ చేసింది లేవగానే నాకు బాబా ముఖం చూసే అలవాటు ఉంది, సో అందుకని ఫోన్లో ఉంటుంది. అలాగే అద్దంలో చూసుకున్నప్పుడు కూడా ఫస్ట్ బాబాని చూస్తాను అనమాట. ఫ్రెండ్స్, చూసేసారు కదండి డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ ఎలా ఉంది, ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్. నేను ఎప్పుడు ఇక్కడే చేస్తాను, మీరు ఒకవేళ గమనించినట్లయితే చూసే ఉంటారు. చాలా సింపుల్గా అలాగే అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుందండి ఈ డ్రెస్సింగ్ టేబుల్ మాది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 3400 రూపీస్. ఎక్కడ తీసుకున్నామంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా మేము ఉండేది బెంగళూరులో. సో బెంగళూరులో మేము ఉండేది మారతహల్లి ఏరియాలో. అండ్ ఇది తీసుకున్నది ఏంటంటే కుందనహల్లి గేట్ దగ్గర రాయల్ ఫర్నిచర్ అని ఉంటుంది. అంటే మారతహల్లిలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది, అంటే బెంగళూరులో మారతహల్లి లొకేషన్లో ఉండే వాళ్ళకైతే ఈ అడ్రస్ తెలుస్తుంది ఈజీగా. కుందనహల్లి గేట్ సిగ్నల్ అనమాట, అక్కడ సిగ్నల్ ఉంటుంది. సిగ్నల్ దాటిన ఎమ్మటే మనకి రాయల్ ఫర్నిచర్ అని ఉంటుంది, అక్కడ తీసుకున్నామండి. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి మనకి. అండ్ దివాన్ కాట్ కానీ తీసుకున్నాము. దివాన్ కాట్, దాని మీద ఉన్న బెడ్ మ్యాట్రసెస్ అది, అలాగే ఈ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ 2 బెడ్స్ ఉంటాయి అన్నమాట నార్మల్వి. అవి ఇవన్నీ కలిపి మాకు 10,000కి వచ్చాయి, అంటే 9,800 అలా వచ్చాయన్నమాట. ఇక్కడ ఏంటంటే వుడ్ మీద మాత్రం కాస్ట్ చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటుందండి. మీరు ఆన్లైన్లో చూసుకున్నా లేదా బయట ఫర్నిచర్ షాప్కి వెళ్ళి ఇంతటి డ్రెస్సింగ్ టేబుల్ చూసుకుంటే ఈజీగా 5,000 6,000 ఉంటుందండి. మేము ఫస్ట్ అయితే ఆన్లైన్లో చూసాము, తీసుకుందాము అని చెప్పి డ్రెస్సింగ్ టేబుల్. కాకపోతే చాలా కాస్ట్ ఉన్నది, 6,000 లేదే మనకి ఇలాంటిది రావట్లేదు. అండ్ సైడ్ కానీ చూసారు కదా, ఆ సైడ్ డైలీ ఎసెన్షియల్స్ అవి పెట్టుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను. 3,400కి ఇంత మంచి డ్రెస్సింగ్ టేబుల్ అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి. ఎవరైతే ఇక్కడ దగ్గరలో మా లొకాలిటీలో ఉన్నారో వాళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తీసుకోండి. చాలా మంచి ప్రైజెస్లో ఉంటాయి, కొంచెం తగ్గిస్తారు కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మేము ఫ్యామిలీ పెట్టి ఆల్మోస్ట్ 2 years అయిపోయిందండి. ఈ 2 yearsలో మాకైతే ఎలాంటి ఇబ్బంది రాలేదంటే, దీనివల్ల ఇబ్బంది ఏందని అనుకోవచ్చు, పైన ఉండే సన్మేక్ అలా అంటారు కదా, అది వెళ్ళిపోవడం కానీ, లేదా కీస్ చూపించాను కదా, కీస్ పైన కింద ఒకే కీ వస్తుంది రెండిటికి అనమాట. ఆ కీస్ పట్టకుండా పోవడము, విరిగిపోవడం అట్లాగా ఏం లేదు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. అంటే మనం వాడుకునే దాన్ని బట్టిగానే ఉంటుందిలేండి, బట్ స్టిల్ తయారీ విధానం కూడా చాలా బాగుంది, మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. మా దివాన్ కాట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు కూడా, అంటే 2 years అయిపోయి అంత తక్కువ ప్రైస్కి మేము అంటే ఫస్ట్లో మేము కూడా కొంచెం భయపడ్డాం అనమాట. ఏంటి కొంచెం తక్కువగా అనిపిస్తున్నాయి, వస్తాయా అంటే లాంగ్ లాస్టింగ్గా ఉంటాయా లేవా అని కొంచెం ఇబ్బంది, అంటే ఏమంటారు కొంచెం ఉంటుంది కదా డబ్బులు పెట్టుకుంటున్నాము అన్నప్పుడు ఆలోచించాము. బట్ స్టిల్ 2 yearsకి కూడా ఎలాంటి ఇబ్బంది ఏమీ
చెక్కు చెదరలేదు వస్తువు, అంత బాగుంది. మీరు ఆల్రెడీ చూసారు కదా, నేను నీట్గా చూపించాను అనుకుంటున్నాను. సో మీ అందరికీ ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను. అంటే ఎవరైతే చిన్న ఫ్యామిలీ అండి, ఒక 4 మెంబర్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళకి కొత్తగా మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీ పెట్టే వాళ్ళకి, అఫోర్డబుల్ ప్రైజెస్లో ఎదురు చూసే వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అయ్యిద్ది అన్న ఉద్దేశంతో నేను మా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ మీతో షేర్ చేశాను అనమాట. నిన్న మొన్న సర్దుతుంటే నాకు అనిపించింది అనమాట, ఎందుకు మనం షేర్ చేయకూడదు, కొంతమందికి ఒక్కరికైనా ఉపయోగపడితే మంచిదే కదా అన్న ఉద్దేశంతో అనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉంది ఆర్గనైజేషన్ అనేది, నీట్గా ఉందా లేదా అని అసలు మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే, అలాగే పక్కన బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. మీకు టైం అన్నప్పుడు హ్యాపీగా రిలాక్స్డ్గా చూసేయచ్చు. ఓకేనా? మరో చక్కటి యూస్ఫుల్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, స్టే ఎట్ హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్.